యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి సినిమా నవంబర్ 1st వీక్లో ఆహాలో స్ట్రీమింగ్ అయింది. బట్ కొత్తదనం లేని ఆ సినిమా వ్యూవర్స్ ను పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. దాంతో తన నెక్స్ట్ మూవీ 5 మీనార్ మీదే రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 21న జనం ముందుకు వచ్చింది. సో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన 5 మీనార్ ఎలా ఉందో తెలుసుకుందాం. కృష్ణ చైతన్య ఉరఫ్ కిట్టూకి ఈజీ మనీ మీద ఆసక్తి ఎక్కువ. కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలంటే బద్ధకం. కానీ అతని లవర్ ఖ్యాతి ఇందుకు పూర్తి భిన్నం. అతన్ని ఏదో ఒక ఉద్యోగంలో కుదిర్చి ఆ తర్వాత తండ్రికి చెప్పి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. అబద్ధాలు చెబుతూ బతకడం అలవాటైన కిట్టు ఖ్యాతికి ఉద్యోగం దొరికిందని నమ్మబలికి గత్యంతరం లేని పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్గా చేరతాడు. అక్కడ ఇన్సెంటివ్స్ సంపాదించడం కోసం చెవిటివాడిగా నటిస్తాడు. ఓసారి అతని క్యాబ్లో 2 కాంట్రాక్ట్ కిల్లర్స్ ఎక్కుతారు. చోటు అనే వ్యక్తిని చంపటానికి 5 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుంటారు. అనుకున్నట్టుగానే చోటును చంపేస్తారు. డబ్బుల్ని కలెక్ట్ చేసుకునే ముందు కిట్టును కూడా చంపేయాలనుకుంటారు. చెవిటివాడిగా నటించిన కిట్టుకు ఇది తెలిసి వాళ్ల నుండి తప్పించుకుంటాడు. పోలీసులకు కిరాయి హంతకులు చిక్కడంతో 5 కోట్లతో కిట్టు ఉడాయిస్తాడు. అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ఒక పక్క కిరాయి హంతకులు, మరో పక్క పోలీస్ ఆఫీసర్, ఇంకో పక్క కారు ఓనర్ కిట్టుని చుట్టుముడతారు. కిట్టు నుండి వాళ్లు కోరుకుంటోందేమిటి, వారి నుండి కిట్టు ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ. గత కొంతకాలంగా రాజ్ తరుణ్ నటించిన సినిమాలేవి కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. ఇతరత్ర కారణాలతో అతను మీడియాలో నానుతున్నాడు తప్పితే అతని సినిమాలో వాటి బాగోగుల గురించి చర్చిస్తున్న వారే లేరు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ ఫేజ్ నుండి బయటపడ్డాడనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కెరీర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాడు. అలా చూసినప్పుడు అతనికి సరైన సమయంలో వచ్చిన సరైన సినిమా 5 మీనార్ అనుకోవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా ఇది రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే అయినా దర్శకుడు రామ్ కుడుముల ఎక్కడా బోర్ అనేది కొట్టకుండా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కథను ఉరికించాడు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పెద్దంత ఇంట్రెస్ట్ గా లేకున్నా కిట్టు కష్టాల్లోంచి కామెడీని జనరేట్ చేసి ఓ మేరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. నటీనటుల విషయానికి వస్తే ఇలాంటి పాత్రలు చేయడం రాజ్ తరుణ్ కు కొట్టిన పిండే. అయితే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ క్యారెక్టర్లో మెప్పించాడు. రాశీసింగ్ పాత్ర పరిధి చిన్నదే అయినా పర్వాలేదనిపించింది. ఈ కథను ప్రధానంగా రన్ చేసింది అజయ్ ఘోష్, అతని పక్కన ఉండే గ్యాంగ్. ఫిష్ వెంకట్ చనిపోవడానికి ముందు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. అతని ప్రెజెన్స్ బాగుంది. హీరో తల్లిదండ్రులుగా బిందు చంద్రమౌళి, బ్రహ్మాజీ, హీరోయిన్ తండ్రిగా శివనారాయణ బాగా చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్స్ గా నందగోపాల్, అజీజ్ నాజర్ చక్కగా సెట్ అయ్యారు. కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ ప్రసన్న కొత్తగా కనిపించాడు. శ్రీనివాసరెడ్డి, నెల్లూరు సుదర్శన్, కృష్ణతేజ, మీసాల లక్ష్మణ్ కామెడీని బాగా పండించారు. జీవ, రవివర్మ తండ్రి కొడుకులుగా నటించారు. పాటలు కథను ముందుకు తీసుకెళ్లేవి కాకపోయినా ట్యూన్స్ క్యాచీగా ఉండటం, వాటి పిక్చరైజేషన్ బాగుండటంతో కాస్తంత రిలీఫ్నిచ్చాయి. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం అలరించేలా ఉంది. రామ్ కుడుముల దర్శకుడిగా మంచి మార్కులే పొందాడు. నిర్మాతలో మాధవి, ఎంఎస్ రెడ్డి ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా సరదాగా ఓసారి ఈ మూవీని చూసేయొచ్చు.